హాయ్ ఫ్రెండ్స్, 10th ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ శ్రేణిలో ఇది 10th వీడియో. ఈ చివరి చాప్టర్కి సంబంధించిన చివరి వీడియో అనమాట. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి చాప్టరు. ఈ చాప్టర్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలను బిట్లను మనం పరిశీలన చేద్దాం. ఓకే, మొదటగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే, మ్యాగ్నెట్ చూడండి, ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది. మ్యాగ్నెట్లో 2 పోల్స్ ఉన్నాయి, సౌత్ పోల్, నార్త్ పోల్ అనేవి ఉన్నాయి. మ్యాగ్నెట్ చుట్టూ కూడా కొంత రీజన్ ఉంటుంది. చిన్న పిన్ సూది తీసుకున్నాం, ఒక చిన్న మ్యాగ్నెట్ పిన్ సూది తీసుకున్నాం, ఇక్కడ పెట్టినాం, అంటుకున్నది, పైన దిక్కు ఉంచినాం. ఓ పర్టికులర్ రీజన్లో 3 డైమెన్షనల్గా ఎక్కడ ఉంచినా అది అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఎక్కువ దూరం వెళ్ళే కొద్దీ అట్రాక్ట్ చేయలేదు. ఎంత దూరం వరకు అయితే దాని ఇన్ఫ్లుయెన్స్ ఏరియా ఉందో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏరియానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. చూడండి, ద రీజన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మ్యాగ్నెట్నే మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. మరి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇక్కడ ఐరన్ ఫిల్లింగ్స్ చల్లడం వల్ల ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. వాస్తవంగా మ్యాగ్నెట్ చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్డ్ లైన్స్ని ఇది ఇండికేట్ చేస్తుంది. మరి ఈ ఫోర్స్డ్ లైన్స్ నిజంగా మన కంటికి కనిపిస్తాయంటే కనిపించవన్నమాట. ఇవి ఇన్విజిబుల్గా ఉంటాయి. 3 డైమెన్షనల్గా మ్యాగ్నెట్ ఉంటే ఆల్ పాజిబుల్ డైరెక్షన్స్లో దాని యొక్క ఎఫెక్టివ్ ఏరియా ఉంటుంది. అంటే ఆల్ పాజిబుల్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట ఈ ఫీల్డ్ అనేది. సో మరియు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే, నార్త్ నుంచి బయలుదేరి సౌత్ వైపుగా ఉంటాయి అన్నమాట. నార్త్ నుంచి బయలుదేరి సౌత్ వైపుగా ఉంటాయి. అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా నాన్ ఇంటర్సెక్ట్, ఇవి అస్సలు ఇంటర్సెక్ట్ కావన్నమాట. చాలా సంఖ్యలో ఇక్కడ చూడండి, పోల్స్కు దగ్గరకు వచ్చే కొద్దీ చాలా సంఖ్యలో ఉన్నాయి చూడండి, అయినా కానీ ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు అనమాట. వీటి యొక్క డైరెక్షన్ తెలుసుకోవాలంటే చిన్న కంపాస్ను కానీ మనము ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఇక్కడ ఉంచితే ఇది ఇలా చూపిస్తుంది, అదే ఇక్కడ ఉంచితే ఇలా చూపిస్తుంది, అలా అనమాట. అదే ఇక్కడ ఉంచితే ఈ డైరెక్షన్లో చూపుతుంది. సో ఏదైనా ఒకటి క్రాష్ అయినా అంటే అక్కడ కంపాసు 2 డైరెక్షన్లో చూపిస్తూ ఉన్నట్టు ఆ ఫీల్డ్కి. అలా చూపించడం అనేది జరగదు. కాబట్టి ఈ ఫోర్స్డ్ లైన్స్ ఆల్వేస్ నాట్ ఇంటర్సెక్ట్ అనమాట. ఇంటర్సెక్ట్ కావు, ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయి, నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి. ఈ ఫోర్స్డ్ లైన్స్ సంఖ్యను బట్టి, ఆ డెన్సిటీని బట్టి మనము అక్కడ ఆ మ్యాగ్నెట్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది మెజర్ చేయవచ్చు. పోల్స్ వద్ద చాలా ఎక్కువ సంఖ్యలో ఫోర్స్డ్ లైన్స్ ఉన్నాయి కదా, కాబట్టి అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ, అట్రాక్షన్ పవర్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. అదే దూరం వెళ్ళే కొద్దీ, మ్యాగ్నెట్ నుంచి దూరం వెళ్ళే కొద్దీ ఈ ఫోర్స్డ్ లైన్స్ మధ్య దూరం అనేది పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి దూరం వెళ్ళే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గుతూ వస్తుంది అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్, ఇవి క్లోజ్డ్ అండ్ కంటిన్యూయస్ లూప్స్ అన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ లూప్స్ అనేటి, ఈ ఫోర్స్డ్ లైన్స్ అనేటి కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ లూప్స్. గమనించండి, కంటిన్యూయస్, క్లోజ్డ్, ఎక్కడ ఓపెన్ లేదు. లోపల వైపు కూడా సౌత్ నుంచి నార్త్ వైపుకి వెళ్తూ ఉంటాయి. బట్ ఇది మనకు సోలినాయిడ్ ఎక్స్పెరిమెంట్లో తెలుస్తుంది. ఇక్కడైతే క్లోజ్డ్ మరియు స్మూత్ కర్వ్స్ అన్నమాట, నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్స్. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ డిటర్మైన్ ద స్ట్రెంగ్త్. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, పోల్స్ వద్ద అవి చాలా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటి యొక్క పోల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా మ్యాగ్నెట్ నుంచి దూరం వెళ్ళే కొద్దీ ఫోర్స్డ్ లైన్స్ మధ్య దూరం పెరిగి అక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది అనే అంశాన్ని మనం గుర్తించాము. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను బి అనే అక్షరంతో సూచిస్తామన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ ఫోర్స్డ్ లైన్స్ను ఫ్లక్స్ అని అంటాం. ఫ్లక్స్ను ఫై అనే అక్షరంతో చూపిస్తాం. ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని ఫోర్స్డ్ లైన్స్ ఉన్నాయి అనేదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు యూనిట్స్ ఏంటి అంటే టెస్లా అన్నమాట. టెస్లా ఎస్ఐ యూనిట్స్. మరి టెస్లా అనేది ఎస్ఐ యూనిట్ అయితే సిజిఎస్ యూనిట్ ఏమవుతుందంటే, ఒక టెస్లా అనేది 10⁴ గాస్ లేదా 10,000 గాసులకు సమానం. గాస్ అనేది సిజిఎస్ యూనిట్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఫై అంటే ఫోర్స్డ్ లైన్స్ అని చెప్పుకున్నాం, దీనికి ఎస్ఐ యూనిట్స్ వెబర్స్ అనమాట. సో ఈ పర్ యూనిట్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్, వెబర్ బై మీటర్ స్క్వేర్నే మనం టెస్లా అని అంటాం. ఓకే, నికోలా టెస్లా అనేటువంటి ఒక గొప్ప సైంటిస్టుకు గుర్తుగా
మనకు ఈ యూనిట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ముందు కాలంలో మ్యాగ్నెటిజం వేరు, ఎలక్ట్రిసిటీ వేరు, రెండు వేరే వేరే విషయాలు అనుకునేటువంటి కాలంలో ఐర్స్టెడ్ గారు ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. అదేంటంటే, సాధారణంగా ఒక మ్యాగ్నెట్ దగ్గరగా ఉంది అని అంటే మనకు కంపాస్ కూడా ఒక మ్యాగ్నెట్. కంపాస్లో ఇన్ జనరల్లీ నార్త్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. ఇంకొక మ్యాగ్నెట్ దగ్గరగా వచ్చినప్పుడు అందులో ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈయన ఒక యాక్టివిటీ చేసే క్రమంలో ఒక సింపుల్ సర్క్యూట్కి దగ్గరగా ఈయన కంపాస్ను ఉంచినప్పుడు ఈ బ్యాటరీ ఆన్ చేసినప్పుడు ఎప్పుడైతే ట్యాప్ కీని క్లోజ్ చేసినాడో అప్పుడు డిఫ్లెక్షన్ రావడాన్ని గమనించాడు. అక్కడ యాక్చువల్లీ మ్యాగ్నెట్ లేదు, కానీ డిఫ్లెక్షన్ వచ్చింది. అంటే ఎవరో మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు అది అనేది ఐర్స్టెడ్ గారు మొట్టమొదట చెప్పడం జరిగింది. కరెంట్ క్యారీయింగ్ వైరే మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అది మ్యాగ్నెట్ ఉందంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ కంపాస్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆ డిఫ్లెక్షన్ అనేది రావడం జరిగిందనమాట. సో కరెంట్ క్యారీయింగ్ వైర్ అనేది కరెంట్ వెళ్ళే ప్రతి చోట కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను వల్ల అంటే దాంతో టైంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేయడం వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెట్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఈ మ్యాగ్నెటిజము, ఎలక్ట్రిసిటీ అనేది ఒక నాణ్యానికి ఉన్నటువంటి రెండు ముఖాలు లాంటివి అనేటువంటి విషయము ఈ యాక్టివిటీ ద్వారా ప్రపంచానికి తెలియడం జరిగింది. సో ద రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఐర్స్టెడ్ గారు. చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంత మంచి బ్రేక్ త్రూను ప్రపంచానికి తెలిపినటువంటి ఈయనకు గుర్తుగా ఈ ఐర్స్టెడ్ అనేటువంటిది యూనిట్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్కు యూనిట్గా తీసుకోవడం జరిగింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్కు యూనిట్ ఏంటి అంటే ఐర్స్టెడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి బీకి యూనిట్ ఎవరంటే టెస్లా. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ పైన ఉన్నటువంటి ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ద ఫోర్స్ ఆర్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేటి ఎలా ఉంటాయి? అవి క్లోజ్డ్ లూప్సా, ఓపెన్ లూప్సా, స్ట్రైట్ లైన్సా, పర్పెండిక్యులర్ లైన్సా? మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం అవి క్లోజ్డ్ లూప్స్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. చూడండి, మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ మూవ్ ఫ్రమ్ డాష్ టు డాష్. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్, ఇన్విజిబుల్ లైన్స్, ఈ 3 డైమెన్షనల్ లైన్స్ అనేటి మనకు ఏ పోల్ నుండి ఏ పోల్ వైపుకు వెళ్తాయి? నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, సెంటర్ టు నార్త్, సెంటర్ టు సౌత్. మరి సరైన సమాధానం ఏంటంటే నార్త్ పోల్ నుంచి బయలుదేరి సౌత్ పోల్ వైపుకు వెళ్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ వాజ్ డిస్కవర్డ్ బై. ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అనేటి కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మ్యాక్స్వెల్, ఫారడే, ఐర్స్టెడ్, హెన్రీ. మరి సరైన సమాధానం ఏంటంటే ఐర్స్టెడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ టాపిక్ మనం మూవ్ అవుదాం. అదేంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. ఓ కరెంటు వెళ్ళే కండక్టర్ వల్ల మనకు మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా, కరెంటు వెళ్ళేటువంటి వైరు. మరి ఆ వైరు మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తే ఆ ఫీల్డ్ అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఇంతకుముందే మనము మామూలు మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే దాని చుట్టూ ఒక ప్యాటర్న్ ఉంది, అది ఫీల్డ్ అని చెప్పినాం. బట్ కరెంటు వెళ్ళే వైరు మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, దాని చుట్టూ ఫీల్డ్ ఎట్టుంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దీనికోసం ఒక రైట్ హ్యాండ్ థంబ్ రూల్ను మనం నేర్చుకున్నాం. చూడండి, ఇది ఒక కరెంటు వెళ్ళేటువంటి వైర్, ఇది కరెంటు వెళ్ళే వైర్. కరెంట్ ఇలా వెళ్తుంది. మరి కరెంట్ వెళ్తుందంటే ఇట్ యాక్ట్ లైక్ ఏ మ్యాగ్నెట్. మరి దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే రైట్ హ్యాండ్ రూల్ తీసుకోండి. మీ రైట్ హ్యాండ్ని ఓపెన్ చేయండి, కరెంటు వెళ్ళే డైరెక్షన్లో మీ థంబ్ ఉంచండి. మరి ఫింగర్స్ ఏదైతే డైరెక్షన్లో అయితే కర్ల్ అవుతాయో ఆ కర్ల్ అయ్యే డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఒకటే ఒక సర్కిల్ లాగా కాకుండా, ఓకే, ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇది కరెంటు వెళ్ళే ఒక కండక్టర్, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. చూడండి, తంబు మరి కర్ల్ అయ్యే డైరెక్షను ఈ డైరెక్షన్లో కర్ల్ అవుతున్నాయి కదా. సో ఇలా
ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దూరం వెళ్ళే కొద్దీ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. దూరం వెళ్ళే కొద్దీ రేడియస్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతూ ఉంటుంది. దగ్గర ఉండే కొద్దీ ఫీల్డ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మరి కరెంటు పెరిగింది అనుకోండి, ఉదాహరణకు 1 యాంప్ ఉన్నప్పుడు ఇది పరిస్థితి. మరి 2 యాంప్ కరెంట్ వెళ్తుంది అని అనుకుంటే కరెంటు యొక్క మ్యాగ్నిట్యూడ్ పెరిగే కొద్దీ సేమ్ డిస్టెన్స్లో, ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఆర్ అనే డిస్టెన్స్లో ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సేమ్ ఆర్ అనే డిస్టెన్స్లో ఇప్పుడున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రెండు ఒకదాన్ని ఒకటి కంపేర్ చేస్తే ఇక్కడ కూడా దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది. బట్ 1 యాంప్ ఉన్నప్పుడు 2 యాంప్స్ ఉన్నప్పుడు 1 యాంప్ కన్నా 2 యాంప్ ఉన్నప్పుడు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. సో కరెంట్ పెరిగే కొద్దీ దాని రెస్పెక్టివ్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. కాన్సెంట్రిక్ సర్కిల్గా, అంటే ఒకటే సెంటరు సర్కిల్స్ లాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. దూరం వెళ్ళే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది, కరెంట్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుందనే ఒక ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఒకసారి గమనించండి. థంబ్ అనేది, రైట్ హ్యాండ్ థంబ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. కర్ల్ అయ్యే ఫింగర్స్, ముడిచే ఫింగర్స్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఇండికేట్ చేస్తాయి. మరి ఇక్కడ రకరకాల వైరు స్ట్రైట్గా ఉన్నప్పుడు, కండక్టర్ స్ట్రైట్గా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సర్క్యులర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సోలినాయిడ్ లాగా ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలను మనం పరిశీలన చేద్దాం. ఆల్రెడీ స్ట్రైట్గా ఉంటే మనం పరిశీలన చేసినాం. ఓకే, కరెంట్ ఎలా ఉందంటే మీ రైట్ హ్యాండ్తో మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా ఉంటాయి అన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే. మరి వైర్ ఎలా వెళ్తుంది అనుకోండి, అప్పుడు కూడా దానికి తగినట్టుగా మీరు రైట్ హ్యాండ్ను కరెంట్ డైరెక్షన్లో ఉంచి ఫింగర్ ఏర్లు కర్ల్ అయ్యే డైరెక్షన్లో ఉంటుందన్నమాట. గమనించండి, ఇలా ఇలా మీరు ఒక్కసారి ఈ డయాగ్రామ్కి తగినట్టుగా మీ ఫింగర్స్ను ఉంచుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్. మరి కరెంటు వెళ్ళే వైర్ అనేది సర్క్యులర్గా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు కూడా సేమ్ రూల్ ఫాలో అవుతుంది. బట్ ఎఫెక్టివ్గా మనం ప్రతిసారి ప్రతి పాయింట్ను మనం అనలైజ్ చేయలేం కాబట్టి ఓకే, ఓవరాల్ వ్యూను మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో సర్క్యులర్గా ఉంటే, ఉదాహరణకి ఇలా ఉంది అనుకోండి, కరెంట్ ఇలా వెళ్తుంది. సో మీ రైట్ హ్యాండ్ను కరెంటు వెళ్ళే డైరెక్షన్లో ఉంచండి. కరెంటు వెళ్ళే డైరెక్షన్లో ఉంచి ఇక్కడ మరి ప్రయత్నం చేయండి. ఏమవుతుంది గమనించండి, థంబ్ అనేది మీ వైపుకు చూపిస్తుంది. థంబ్ అనేది మీ రైట్ హ్యాండ్తో థంబ్ మీ వైపుకు చూపించడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సర్క్యులర్ కాయిల్తో వెళ్తుంది అని అంటే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం కరెంటు వెళ్ళే డైరెక్షన్స్లో ఫింగర్స్ను కర్ల్ చేయండి. థంబ్ అనేది మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని చూపిస్తుంది. అంటే దీని లోపల ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇది ఒక గాజు లాగా, ఆ గాజు మధ్యలో ఒక బార్ మ్యాగ్నెట్ ఉన్నట్టుగా మనకు బిహేవ్ చేస్తుంది. మరి ఆ ఇన్విజిబుల్ బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ ఏంటి అంటే థంబ్ ఏ డైరెక్షన్లో చూపిస్తుందో ఆ డైరెక్షన్ అనమాట. సో కాబట్టి దీని ఫేస్ వైపు, బయట వైపుకు ఏమొస్తుంది అంటే నార్త్ పోల్ వస్తుంది. మరి ఈ సర్క్యులర్ లూప్కు అంటే ఆ పేజ్కి అవతల వైపు సౌత్ పోల్ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కాడ మనం అనలైజ్ చేస్తే ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. క్యుములేటివ్ ఎఫెక్ట్ వచ్చి ఇలా లోపల దిక్కు ఒక బార్ మ్యాగ్నెట్ ఉన్నట్టుగా మనకు బిహేవ్ అవుతుంది. ఓకే, ఇది కొంత సింపుల్గా మనకు అర్థం చేసుకోవడం కోసం ఒక టిప్ను గమనించండి. ఉదాహరణకు కరెంట్ ఇలా వెళ్తుంది అని అనుకుంటే మన వైపుకు కనిపించే ఫేస్ ఏంటి అంటే చూడండి, ఇలా ఉంటుంది. అంటే మనకు దీనికి కనిపించేటువంటి ఫేస్ ఏదైతే ఉందో, ఓకే సారీ, ఇలా ఉంది అనుకుంటే ఇది ఒక నార్త్ పోల్ని సూచిస్తారు. అదే దీనికి రివర్స్గా మనకు ఇలా వెళ్తుంది కరెంటు అని అనుకుంటే ఇదొక సౌత్ పోల్ని చూపిస్తారు. అంటే మన వైపు ఉండేది సౌత్ పోలు, ఆపోజిట్ ఫేస్ కావుతల దిక్కు ఉండేది నార్త్ పోల్ అని, ఇవతల నార్త్, ఇక్కడ ఇలా ఉంటే సౌత్ అనమాట. ఇలా యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే ఫేస్ నార్త్ పోల్ అని, క్లాక్ వైజ్లో ఉంటే అది మనకు ఫేస్ అయ్యేది సౌత్ పోల్ లాగా పనిచేస్తుంది అనమాట ఆ మ్యాగ్నెట్కి. ఓకే, కొంత సాధన చేయండి, ఈజీనే.
కొన్ని సందర్భంలో ఒక నొటేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఉదాహరణకి యువతల నార్త్ ఉంది, యువతల సౌత్ ఉంది అంటే నార్త్ నుంచి సౌత్కు మనము ఫోర్స్డ్ లైన్స్ వేస్తాం. అదే ఏ డైరెక్షన్లో ఉంటాయి, ఒక ప్లేన్లో ఉంటాయి. అలా కాకుండా ప్లేన్కు బయట వైపు నుంచి లోపలికి వెళ్తున్నాయి లేదా లోపల నుంచి బయటకు వస్తున్నాయి అనేది చూపించడం కోసం మనం ఇలాంటి నొటేషన్ చూపిస్తాం. ఇలా ఉంది అంటే ఇంటూ ద ప్లేన్, ఇంటూ మామూలుగా ఇది అడిషను, సబ్ట్రాక్షను, ఇంటూ అంటూ ఉంటాం కదా, మల్టిప్లికేషన్ ఇంటూ ద ప్లేన్ అంటే ఈ ప్లేన్కు బయట పై వైపు, ఇది ప్లేను, ఈ ప్లేన్కు పై వైపున నార్త్ పోలు, కింద వైపున సౌత్ పోల్ ఉందని అర్థం. అలా కాకుండా దీనికి ఆపోజిట్గా ఇలాంటి నొటేషన్ ఉంది అని అంటే ఈ ప్లేన్కు పై వైపున, కింద వైపున నార్త్, పై వైపుకు సౌత్ బలరేఖ ఫోర్స్ లైన్స్ ఇలా వస్తున్నాయి అని అర్థం అన్నమాట. ఓకే రైట్, ఈ నొటేషన్ మనకు తర్వాత సహాయం చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి వైర్ గుండా లోపల కరెంట్, వైర్లో కరెంటు పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది, వైర్ నుంచి దూరం పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. ఇలా సర్క్యులర్గా ఉన్నప్పుడు, సర్క్యులర్గా ఉంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో మీ రైట్ హ్యాండ్ను కర్ల్ చేస్తే థంబ్ ఏం చూపిస్తుందో అది నార్త్ పోల్ అనమాట. ఓకే, సెంటర్ వద్ద మ్యాక్సిమం ఉంటుంది, కరెంటు పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది, దూరం పెరిగే కొద్దీ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. నెక్స్ట్ సోలినాయిడ్. సోలినాయిడ్ అంటే ఒక స్ప్రింగ్ లాగా ఉండే కరెంటు వైర్ని మనము సోలినాయిడ్ అని అంటాం. మధ్యలో దీని యొక్క వర్కింగ్ నేచర్ ఇంక్రీజ్ అవ్వడం కోసం ఒక కోర్, మధ్య భాగాన్ని కోర్ అంటాం. ఇందులో ఒక సాఫ్ట్ ఐరన్ కానీ ఉంచితే ఇది మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రోమాగ్నెట్లను తయారు చేయడంలో, అంటే కరెంటు పంపించినప్పుడు మ్యాగ్నెట్ లాగా, మంచి మ్యాగ్నెట్ లాగా పనిచేసేటువంటి వాటిల్లో ఈ సోలినాయిడ్ని వాడతారు. చూడండి సోలినాయిడ్ ఎలా ఉందో గమనించండి, ఇలా ఉందన్నమాట. ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ను, నెగిటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేస్తాం అంటే కరెంటు వెళ్తుంది. ఇక్కడ యాక్చువల్ ఎక్కడ కూడా మ్యాగ్నెట్ లేదు, బట్ ఇవి మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తాయి. ఎలా బిహేవ్ చేస్తాయంటే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ నుండి బయలుదేరి ఇలా వెళ్తుంది. సో ప్రతి టర్న్ కాడ ఇలా వెళ్తూ ఉంటుంది, అవతల నుంచి వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. సో మీరు కరెంటు వెళ్ళే డైరెక్షన్లో ఫింగర్స్ ముడిస్తే మనకు నార్త్ అనేది ఏ డైరెక్షనో తెలుస్తుంది. సో థంబ్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో ఆ డైరెక్షను నార్త్ అనమాట. అంటే ఈ డైరెక్షన్లో నార్త్ వస్తుంది, ఈ డైరెక్షన్లో సౌత్ వస్తుంది. సో అది అనమాట. రైట్, ఇది చూడండి చాలా ముఖ్యమైన విషయము. దీని యొక్క మధ్య భాగంలో ఇది ఈ సోలినాయిడ్ అనేది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి క్లోజ్డ్ లైన్స్ అని చెప్పడంలో ఇది ప్రధాన భూమికి పోషిస్తుంది. మనకేం తెలుసు అంటే జనరల్గా నార్త్ నుంచి బయలుదేరి సౌత్ వైపుకి వెళ్తాయని బార్ మ్యాగ్నెట్ ద్వారా తెలుసు. అయితే లోపల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లోజ్డ్గా ఉంటాయి. లోపల వైపు ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ నుంచి నార్త్ వైపుకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి అనే విషయం మనకు ఈ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. మరియు ఇక్కడ చూడండి చాలా యూనిఫామ్గా ఉన్నాయి. యూనిఫామ్గా ఉండడం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క డైరెక్షను, వాటి యొక్క మ్యాగ్నిట్యూడు రెండు ఒకే రకంగా ఉంటాయి. అలా కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అంటే అదే ఒక నాన్ యూనిఫామ్ అనమాట. వాటి మధ్య దూరం అన్ని చోట్ల ఒకే రకంగా లేదు, ఇక్కడ అన్ని చోట్ల ఒకే రకంగా ఉంది. ఇలా ఉంటే దాన్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం, ఇలా ఉంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. చూడండి సోలినాయిడ్ యొక్క మధ్య భాగంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే యూనిఫామ్గా ఉంటుంది. మిగిలిన చోట చూడండి బార్ మ్యాగ్నెట్ మిగిలిన వాటిని గమనిస్తే వాటి యొక్క బయట భాగంలో ఎక్కడ కూడా యూనిఫామ్ అనేది ఏమి ఉండదు. బట్ ఈ సోలినాయిడ్ యొక్క మధ్య భాగంలో మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉంటుంది. సోలినాయిడ్లో వేరే కరెంట్ కానీ పెంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని రెస్పెక్టివ్ రేషియోలో పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగితే కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. అంటే 100 టర్న్ ఉన్నప్పుడు కన్నా 1000 టర్న్లు ఉన్నప్పుడు అది మోర్ ఎఫెక్టివ్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మరియు మధ్యలో ఒక సాఫ్ట్ ఐరన్ ఉన్నటువంటి ఒక కోర్ను కానీ ఉంచితే దాని యొక్క ససెప్టబిలిటీ దృష్ట్యా దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను మరింత ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఎలక్ట్రోమాగ్నెట్లలో వాడతాం. అంటే కరెంటు పంపించినప్పుడు మ్యాగ్నెట్ అవుతుంది, మిగిలినప్పుడు మ్యాగ్నెట్గా ఉండదు. అలాంటి మ్యాగ్నెట్లలో ఈ సోలినాయిడ్లను వాడతాం. సో ఈ టాపిక్ పైన ఉన్నటువంటి ప్రశ్నను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏ కరెంట్ క్యారీయింగ్ కాయిల్ బిహేవ్ యాజ్, కరెంటు వెళ్ళే కాయిల్ అనేది ఎలా పనిచేస్తుంది? మోటార్ లాగా, ట్రాన్స్ఫార్మర్ లాగా, మ్యాగ్నెట్ లాగా, నన్. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే.
నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలించుదాం. డ్యూ టు లాంగ్ స్ట్రైట్ వైర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద డిస్టెన్స్ ఆర్ ఈజ్. ఒక కరెంట్ వైరు కొంత దూరం ఆర్ అంత దూరంలో దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. చూద్దాం. దూరం పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇంక్రీజ్ విత్ డిస్టెన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరం పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. డిక్రీజ్ విత్ కరెంటు పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. డిక్రీజ్ విత్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. నో చేంజ్ విత్ కరెంట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం మారదు అని అంటున్నారు. మరి సరైన సమాధానం ఏంటంటే డిక్రీజ్ విత్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రౌడెడ్? ఒక చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ బాగా దగ్గరగా ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉందనే, వీక్గా ఉందనే, జీరోగా ఉందనే, ఆల్ పాజిబిలిటీస్, ఆల్ ద అబౌవ్ అన్నీ కూడా సరైనవే అంట. మరి సరైన సమాధానం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లైన్స్ ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంది అని అర్థం అన్నమాట. మరి నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రో చూడండి, టర్మ్స్ని గమనించండి. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిసిటీ పంపించినప్పుడు మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. మరి ఎలక్ట్రిసిటీ లేదనుకుంటే అది మ్యాగ్నెట్ లాగా పని చేయదు, జస్ట్ అది ఒక వైర్ లాగా పనిచేస్తుంది. సో ఇది మనకు క్రెయిన్లలో వాటిల్లో వాడుతూ ఉంటారు. ఇది నార్మల్ మ్యాగ్నెట్ల కన్నా చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. మరియు వీటి యొక్క పోల్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మామూలు ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం, ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అనుకుంటే దీని లైఫ్ టైం అంతా ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోలే. లేదు, మ్యాగ్నెట్ని ఎంత చిన్నదిగా కట్ చేసినా కానీ మ్యాగ్నెట్లో ఎప్పుడు కూడా డైపోల్స్ ఉంటాయి, అంటే 2 పోల్స్ ఉంటాయి. ఎంత చిన్నది కట్ చేసినా ఇది నార్త్ ఇది సౌత్ అనుకోండి, ఇక్కడ కట్ చేస్తే ఇది నార్త్ ఇది సౌత్ అవుతుంది, ఇక్కడ కట్ చేస్తే ఇది నార్త్. ఎంత స్మాల్ పీస్ చేసినా కానీ, ఇసుక రేణు అంత చిన్నదిగా చేసినా కానీ అక్కడ కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా డైపోల్, మోనోపోల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. ఓకే, అలా ఇది ఏం చేయొచ్చు అంటే మరి కరెంటు పంపించేది, ఉదాహరణకు ఇది నార్త్ ఇది సౌత్ అనుకోండి, కరెంటు పంపినప్పుడు ఇది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అనుకుంటే మనం కరెంటు యొక్క డైరెక్షన్ మారిస్తే అంతవరకు యువతల నార్త్ ఉండేది సౌత్ లాగా, యువతల సౌత్ లాగా ఉండేది నార్త్ లాగా. ఇలా పోల్స్ను మనము కరెంటు యొక్క డైరెక్షన్ చేంజ్ చేసి పోల్స్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. కరెంటు యొక్క క్వాంటిటీని పెంచి దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక ఒక వైర్ని మ్యాగ్నెట్ లాగా వాడుకోవడం అనేది రియల్ మ్యాగ్నెట్ కన్నా ఎక్కువ యూజ్ఫుల్ అన్నమాట. చూడండి ఇక్కడ గమనిద్దాం. ఇట్ ఈజ్ ఏ సోలినాయిడ్ ఆన్ ద సాఫ్ట్ కోర్ అండ్ టెంపరర్లీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. తాత్కాలికంగా ఇది ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ అయ్యేటట్టు చేస్తాం. చూడండి ఇక్కడ కరెంటు పంపిస్తున్నాం, ఇది కరెంటు వెళ్ళడం వల్ల ఈ వైర్ అనేది ఏదైతే ఉందో ఈ వైర్ అనేది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మధ్యలో సాఫ్ట్ ఐరన్ వాడడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది ఇంకొంత ఎన్హాన్స్ చేయగలుగుతాం అన్నమాట. సో చూడండి, స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. 1 యాంప్ కన్నా 2 యాంప్ కన్నా పంపిస్తే అప్పుడు మరింత మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ టన్స్ కన్నా పెరిగే కొద్దీ అది మోర్ ఎఫెక్టివ్ మ్యాగ్నెట్ లాగా మారుతుంది. మరియు సాఫ్ట్ ఐరన్ కోర్, మధ్యలో సాఫ్ట్ ఐరన్ కోర్ ఉంచడం వల్ల అది కొంత ఎన్హాన్స్ అవుతుంది. రైట్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ యొక్క డిపెండింగ్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. నార్మల్ మ్యాగ్నెట్కి ఎలక్ట్రోమాగ్నెట్కి ఎలా మెరుగైంది అనే అంశాన్ని కానీ మనం గమనిస్తే కాంట్ బి డీమ్యాగ్నెటైజ్, దీన్ని కావాల్సినప్పుడు మ్యాగ్నెట్గా అక్కర్లేనప్పుడు డీమ్యాగ్నెటైజ్ మనం చేయలేం. వన్స్ వేడి చేసో కొట్టు మ్యాగ్నెటిజాన్ని పోగొట్టినామంటే మళ్ళీ మ్యాగ్నెటిజం రాదు. బట్ ఇది మాత్రము చూడండి, ఇక్కడ క్రెయిన్లో ఎత్తుతున్నాము, కావాల్సినప్పుడు మ్యాగ్నెట్ లాగా అక్కర్లేనప్పుడు అది డీమ్యాగ్నెటైజ్ అంటే మ్యాగ్నెట్ కాకుండా బిహేవ్ చేసే విధంగా చేయొచ్చు. వీక్ మ్యాగ్నెట్ ఏదేమైనా ఇవి మనకు కావాల్సినంత పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ఎత్తేంత శక్తివంతమైన మ్యాగ్నెట్లు న్యాచురల్ మ్యాగ్నెట్లు లేదా లోడ్ స్టోన్స్ అనేటివి ఉండవు అన్నమాట. మరి ఇక్కడ మనం కరెంటు సప్లై చేసే విధానము, నెంబర్ ఆఫ్ టన్స్, లోపల వాడే కోరు, వీటన్నిటిని బట్టి మనం స్ట్రాంగ్ మ్యాగ్నెట్ లాగా పనిచేసేటట్టు చేయొచ్చు.
ఫిక్స్డ్ పొలారిటీస్ అంటే ఒకటి నార్త్ అంటే ఎప్పుడు కూడా నార్తే. కాకపోతే ఇక్కడ మనం కరెంటు ఇలా పంపిస్తున్నాము అని అనుకుంటే అప్పుడు ఒక పోలు, ఇలా పంపిస్తున్నామంటే సేమ్ వైర్లో ఆపోజిట్ పోల్స్ అనేటివి ఏర్పడేదానికి పాజిబిలిటీ ఉంది. ఫిక్స్డ్ పొలారిటీ క్యాన్ చేంజ్. ఫిక్స్డ్ స్ట్రెంగ్త్ కెన్ బి చేంజ్డ్. ఎలా? మనము కరెంట్ యొక్క క్వాంటిటీని మార్చి, నెంబర్ ఆఫ్ టన్స్ మార్చి, ఇలా ఆ మ్యాగ్నెట్ యొక్క స్ట్రెంగ్త్ను మార్చవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇక్కడ హార్షు మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్. ఇక్కడ వచ్చి చూడండి క్రెయిన్లలో వాడుతున్నాం ఈ మ్యాగ్నెట్ అనమాట. సో ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ నార్మల్ మ్యాగ్నెట్ అనమాట. మనం ఒక కారును లిఫ్ట్ చేసినాం, ఇది ఒక కారు ఇక్కడికి తెచ్చినాము, ఇప్పుడు నేను కరెంట్ పంపించిన, ఇట్ యాక్ట్ లైక్ ఏ మ్యాగ్నెట్, అటాచ్ అయింది. దీన్ని కావాల్సిన ప్లేస్లోకి తీసుకెళ్ళినా, కరెంట్ ఆఫ్ చేసిన, అది అక్కడ డ్రాప్ చేసేస్తుంది. ఎందుకంటే ఇది మ్యాగ్నెట్ కాదు, కరెంట్ వెళ్ళినంతసేపే మ్యాగ్నెట్. సో దట్ ఈజ్ యూజ్ థింగ్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ కోర్ ఇన్ ద ఎలక్ట్రోమ్యాగ్నెట్లో కోర్ లాగా దేన్ని యూజ్ చేస్తాము? సాఫ్ట్ ఐరన్, స్టీల్నే, గోల్డా, కాపరా? మరి సరైన సమాధానం సాఫ్ట్ ఐరన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డిపెండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను డిపెండ్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. కింద ఉన్న ఆప్షన్స్ చూద్దాం. కరెంట్ మీద డిపెండ్ అవుతుందా? నెంబర్ ఆఫ్ కాయిల్స్ మీద డిపెండ్ అవుతుందా? సాఫ్ట్ ఐరన్ కోర్ మీద డిపెండ్ అవుతుందా? ఆల్ ద అబోవ్నా? మరి సరైన సమాధానం ఏంటంటే పైన చెప్పిన అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆల్రెడీ కరెంటు వెళ్ళే వైర్ ఏదైతే ఉందో ఇది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మళ్ళీ దీన్ని ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెట్ వద్ద ఉంచితే దీనివల్ల ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదాన్నొకటి అట్రాక్ట్ రిపెల్ చేసుకొని దాని మీద ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే కరెంటు వెళ్ళే వైర్ మీద ఒక ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. మరి ఆ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి. ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ వన్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచడం వల్ల అదొక ఫోర్స్ను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మరి ఆ ఫోర్స్ యొక్క వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్సు ఆ వైర్లో వెళ్ళే కరెంటు మీద, ఆ వైరు ఎంత లెంత్ మైన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఎఫెక్ట్ అవుతుంది, ఆ లెంత్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎక్స్టర్నల్గా మనం ఉంచినటువంటి మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీటి మీద మనకు డిపెండ్ అవుతుంది. సో ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి లేదా బిఐఎల్ అని రాస్తుంటారు సాధారణంగా. ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ తీటా. ఈ తీటా అనేది ఓకే ఇక్కడ కరెంట్ డైరెక్షన్కి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి మధ్య ఉన్న రిలేషన్ అనమాట. ఈ రెండు ఒకదానితో ఒకటి పర్పెండికులర్గా ఉంటే తీటా 90 అవుతుంది, ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటే తీటా 0 అవుతుంది, ఫోర్సు 0 అవుతుంది. ఇన్ జనరల్లీ మనకు పర్పెండికులర్ సిచ్యువేషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సైన్ తీటాని వాడం మనం. ఆ రెండింటి మధ్య కొంత యాంగిల్ ఉంది అనేది ఈ 10th క్లాస్ పరిధిలో మనకి ఇవ్వరు. జనరల్లీ పర్పెండికులర్ ఉన్న సిచ్యువేషన్స్ ఇస్తూ ఉంటారు. సరే ఓకే. ఇక్కడ మరి ఆ ఫోర్స్ యొక్క క్వాంటిటీని అయితే బిఐఎల్ అని మనం కనుక్కున్నాం. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ అంటే కరెంటు, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ అనమాట. సో ఎఫెక్టివ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు ఎఫెక్ట్ అయినటువంటి లెంత్, మొత్తం లెంత్ కాదు. రైట్. ఇక్కడ ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది అని చెప్పడం కోసం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ను తీసుకోవడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో మనం 3 ఫింగర్స్ను ఓపెన్ చేయాలి, ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉండాలి. ఒకదానికొకటి ఈ తంబు, 4 ఫింగరు, సెంటర్ ఫింగరు అన్నీ కూడా పర్పెండికులర్గా ఉండాలి. సెంటర్ ఫింగర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే కరెంటుని ఇండికేట్ చేస్తుంది. 4 ఫింగర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది. తంబ్ అనేది ఈ రెండిటి వల్ల ఆ కండక్టర్ ఎక్స్టర్నల్గా ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ యొక్క డైరెక్షన్ని తెలియజేస్తుంది. సో ఇది రకరకాల సిచ్యువేషన్స్లో మనం దానికి తగినట్టుగా, అంటే మనము ఫింగర్స్ యొక్క డైరెక్షన్ను మార్చకూడదు, ఇలానే పెట్టుకొని మనకు తగినట్టుగా ఆ సిచ్యువేషన్ తగినట్టు తిప్పాలి. అంతేగాని అరే ఇబ్బందిగా ఉందని ఈ రెండిటి చేసేకూడదు, అలా చేయకూడదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం.
ఏ స్ట్రైట్ వైర్ లెంత్ ఎల్ అనమాట. ఒక వైర్ యొక్క లెంత్ ఎల్ అంట. క్యారీయింగ్ కరెంట్ ఐ అనే కరెంట్ అది క్యారీ చేస్తుంది. ప్లేస్డ్ పర్పెండికులర్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండిటికి ఐకి పర్పెండికులర్గా బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఉంచితే దాని మీద ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ యొక్క క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఎఫ్ ఈక్వల్ టు బి బై ఐఎల్, ఎఫ్ ఈక్వల్ టు బిఐ బై ఎల్, ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్ బై బి, ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్. మరి సరైన సమాధానం ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు బిఐఎల్ అనేది సరైన సమాధానం. ఓకే, ఇక్కడ గమనించండి, ఒక వైర్లో కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. అయితే ఇక్కడ ఫేస్ ఆఫ్ ద కాయిల్ ఏంటి అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ఒక షార్ట్ కట్ కూడా చెప్పుకోవడం జరిగింది. గమనించండి, ఈ పొజిషన్ని కనుక మనం గమనిస్తే అది ఎలా ఉంది, ఎస్ లాగా ఉంది. లేదు, కరెంటు వెళ్ళే డైరెక్షన్లో ఫింగర్లను కర్ల్ చేస్తే రైట్ హ్యాండ్ తీసుకొని థంబ్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో అదేమవుతుంది, నార్త్ అవుతుంది. సో ఇక్కడైతే ఫేసింగ్ డైరెక్షన్ ఏంటి అంటే ఫేసింగ్ డైరెక్షన్ లోపల వైపుకు నార్త్ ఉంది, బయట వైపుకు సౌత్ ఉంది. సో సౌత్ ఫేసింగ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇలా ఇంటూ గుర్తుంది అంటే ఏమని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట నుంచి లోపలికి వెళ్తుంది, ఈ పేపర్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తుంది అనేది అనమాట. బయట ఎక్కడో నార్త్ ఉంది, యువతల వైపు నార్త్ ఉంది, లోపల వైపుకి సౌత్ ఉంది. ఫోర్స్ లైన్స్ ఇలా ఇంటూ ద ప్లేన్ వెళ్తున్నాయని అర్థం అనమాట. సో ఇక్కడ కరెంటు ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఒకదానికొకటి పర్పెండికులర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా లోపలికి వెళ్తుంది, కరెంట్ ఇలా వెళ్తుంది, ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. మీరు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని తీసుకోండి. కరెంట్ డైరెక్షన్లో సెంటర్ ఫింగర్ని లోపలికి ఫీల్డ్ వెళ్తుంది కదా, ఫీల్డ్ను మరియు తంబు యొక్క డైరెక్షన్ని మనం గమనించండి. తంబు యొక్క డైరెక్షన్ ఎలా చూపుతుంది, ఇలా చూపుతుంది. సో తంబు యొక్క డైరెక్షన్ ఎలా చూపుతుంది గమనించండి. మీరు దానికి తగినట్టుగా ఫింగర్స్ ఉంచుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. మన ఇంటిలో వాడుకునేటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ను డొమెస్టిక్ సర్క్యూట్ అంటాం. ఇది 2 రకాల వైర్లు ఉంటాయి. ఒకటి లైవ్ వైరు, 2 న్యూట్రల్ వైరు, ఇంకొకటి 3వది మన సేఫ్టీ కోసం ఎర్తింగ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట, ఎప్పుడైనా కరెంట్ అనేది లీకేజ్ అయితే. సో జనరల్గా మనకు ఇంట్లోకి వచ్చే కరెంట్ ఈ విధంగా ఉంటుంది. ఒకటి లైవ్ వైర్ అయితే ఒకటి న్యూట్రల్ వైరు. ఇలా మనకు ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్, ఉదాహరణకు ఫ్యాన్ ఉంది, దాన్ని ఇలా కనెక్ట్ చేస్తాం. తర్వాత టీవీ ఉంది, ఇలా కనెక్ట్ చేస్తాం. ఫ్రిడ్జ్ ఉంది, ఇలా కనెక్ట్ చేస్తాం. ఏసీ ఉంది. ఇలా మనం ప్రతిసారి ఒకటి లైవ్ వైర్ నుంచి ఒక వైరు, తర్వాత న్యూట్రల్ నుంచి ఒక వైరు మనకు వెళ్తూ ఉంటాయి. ఇది మనకు ఇలా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్యూజ్ ఉంచుకుంటాం. జనరల్లీ ఈ లైవ్ వైర్ కాడ ఫ్యూజ్ ఉంచుకొని మన ఇంట్లోకి వచ్చే కరెంటును ఇలా ఈ 2 వైర్లలో ఇలా ఉంటాయి. ప్రతి ఇంట్లోకి వచ్చే ప్రతిదీ కూడా ఫ్యూజ్ని దాటుకొని వస్తుంది. ఫ్యూజ్ అనేది ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్, ఇది ఒక సేఫ్టీ డివైస్ అనమాట. మనకు ఎప్పుడైనా పరిమితికి మించి, ఉదాహరణకు ఇన్ జనరల్గా 20 యాంప్స్ అనేది హౌస్ హోల్డ్ పర్పస్ అలో చేసినటువంటి కరెంట్ క్వాంటిటీ, అంతకు మించిన కరెంట్ అనేది లోపలికి అలో అవుతుంది అని అన్నప్పుడు దాని యొక్క లో మెల్టింగ్ పాయింట్ కారణంగా ఆ పరిధి దాటిన వెంటనే అది కరిగిపోయి సర్క్యూట్ ఓపెన్ అయ్యి లోపల ఉన్నటువంటివి కాపాడబడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ లైవ్ వైరు మరియు ఈ న్యూట్రల్ వైరు 2 నేరుగా కాంటాక్ట్లోకి వస్తాయి. ఇలా కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మధ్యలో ఈ ఎలక్ట్రికల్ అప్లయన్స్ జనరల్గా రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. ఈ రెసిస్టెన్స్ గుండా వెళ్ళడం వల్ల కొంత హీట్ ఎనర్జీగా కొంత వర్క్ డన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేరుగా వెళ్ళడం వల్ల ఇక ఎలాంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్ మధ్యలో లేదు, వాడుకునే సోర్స్ లేదు. కాబట్టి హీట్ అనేది విపరీతంగా పెరిగి షార్ట్ అయ్యి మనకు ఇంటిలో అగ్ని ప్రమాదాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఇది షార్ట్. ఎప్పుడైతే లైవ్ వైరు, న్యూట్రల్ 2 ఒకదానొకటి నేరుగా కాంటాక్ట్లోకి వస్తాయో మధ్యలో ఎలాంటి డివైస్ లేకుండా దాన్ని షార్ట్ అంటాం. 20 యాంప్స్కు మించి వాడినప్పుడు దాన్ని ఓవర్లోడ్ అంటాం. చూడండి, ఇది షార్ట్ సర్క్యూట్. లైవ్ వైరు, న్యూట్రల్ వైరు 2 ఒకదానికొకటి డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ అప్పుడు ఇలా షార్ట్ అవుతుంది. ఓవర్లోడ్ 20 యాంప్స్ అనేది మన పర్మిట్. అంతకు మించి చూడండి ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఒకేసారి చాలా ఎక్కువ సంఖ్యలో వాడడం వల్ల
టూ మెనీ ఎలక్ట్రికల్ డివైజెస్ ప్లగ్ ఇన్ చేయడం వల్ల ఓవర్లోడ్ అయ్యి అలాంటప్పుడు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాంటప్పుడు ఫ్యూజ్ అనేది మనకు యూజ్ అవుతుంది. మరి ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి అంటే, ఫ్యూజ్ అనేది ఒక సేఫ్టీ మెజర్మెంట్. దీనికి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. లెడ్ లాంటి మెటల్స్ను వాడుతూ ఉంటాం. ఎర్తింగ్ కొన్నిసార్లు మెటల్ బాడీ ఉన్నటువంటి, ఉదాహరణకు ఇక్కడ వాషింగ్ మిషన్, ఇలా మోటార్ ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కొంత వాటి సర్ఫేస్ పైన ఎలక్ట్రిసిటీ అనేది లీకేజ్ ఉంటుంది. ఈ లీకేజీని మనం ముట్టినప్పుడు మనకు షాక్ ఫీలింగ్ తెలుస్తుంది. అలా తెలియకూడదంటే ఇంకొకటి ఎక్స్టర్నల్గా మనము ఎర్త్ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఎర్త్కు కనెక్ట్ అయింటుంది. ఇలా సర్ఫేస్ మీదకి వచ్చినటువంటి ఏదైతే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉందో అది గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. మన శరీరం గుండా వెళ్లకుండా ఆ వైరు గుండా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఎక్స్ట్రా సేఫ్టీ అన్నమాట. సో ఇది ఓకే. దీని మీద డిపెండ్ అయిన క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేఫ్టీ మెజర్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్స్? ఇంట్లో మనము సేఫ్టీ మెజర్మెంట్గా ఏం తీసుకుంటాం? ఎర్తింగా, ఓవర్లోడింగా, షార్ట్ సర్క్యూట్, ఆల్ ద అబోవ్నా అంటే ఇక్కడ సరైన సమాధానం ఎర్తింగ్ చేయడం అనేది ఒక సేఫ్టీ మెజర్మెంట్ అనమాట. ఓవర్లోడు, షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ శ్రేణిలో వచ్చినటువంటి వీడియోలు మీ ఏపీఆర్జేసీకి, పాలిటెక్నిక్కి, డిఎస్సి లాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి చక్కగా యూజ్ అవుతున్నాయని భావిస్తున్నాను. మీరు ఈ పరీక్షలన్నీ కూడా చక్కగా రాయాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 1 and all.